ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లేఆఫ్స్కి చేరింది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు సమమైనప్పటికీ చెన్నై కంటే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో బెంగళూరు నాకౌట్కి వెళ్ళిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సిఎస్కేపై కేవలం 27 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే 2 సీజన్లు 700+ స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్గా అవతరించాడు. ఓవరాల్గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. ఈ సీజన్లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్ రేట్ 155. ఇప్పటి వరకు ఐపీఎల్ అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే. ప్రస్తుత సీజన్లో తన స్ట్రైక్ రేట్పై విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్లో అతను ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ 152. ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ను విరాట్ 37 సిక్సర్లతో ముగించాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బదిలిన బ్యాటర్ అతడే. ట్రావిస్ హెడ్ 36, రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 35 సిక్స్లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతంలోనూ మే 18 నాడు జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ రాణించిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56, 27, 113, 100 పరుగులు చేశారు. ఈసారి కూడా 47 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. 5 ఇన్నింగ్స్లో 343 పరుగులు చేశాడు. భారత వేదికగా టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే. తాజాగా సిఎస్కేపై ఇన్నింగ్స్తో 9000+ స్కోర్ నమోదు చేశాడు. అతని తర్వాత రోహిత్ 8000 పరుగుల మీద ఉన్నాడు. కోహ్లీ రికార్డులపై మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.